హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మక్క పోపులు పెట్టి ఈరోజు మనం వెరైటీగా యాపిల్ పచ్చడి చేద్దామండి. చాలా బాగుంటుంది ఇది. మరి సిమ్లా యాపిల్ అయినా అవ్వచ్చు, గ్రీన్ యాపిల్ అయినా అవ్వచ్చు. గ్రీన్ యాపిల్ అయితే పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది అనమాట. అది గట్టిగా ఉంటుంది, పీల్ చేసినప్పుడు తురిమినప్పుడు చాలా బాగా వస్తుంది అనమాట. సిమ్లా యాపిల్ అయితే కొంచెం మెత్తగా ఉంటుంది, కొంచెం తీపి స్టింజ్ ఎక్కువ ఉంటుంది అనమాట, అంతే. కానీ గ్రీన్ యాపిల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం తురిమేద్దాం. చక్కగా తురిమేసుకుని తర్వాత దీంట్లో కావాల్సిన కారాన్ని రెడీ చేసుకుందాం. చూసారా తురిమి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు దీనికోసం పచ్చిమిరపకాయలు వేపి దాంట్లో కొంచెం జీలకర్ర, మరి మినపప్పు కూడా కొంచెం వేయించి ఇందులో వేయండి. మినపప్పు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, శనగపప్పు వేయకూడదు. తర్వాత కొద్దిగా చింతపండు, తర్వాత దీంట్లో రుచికి సరిపడిన సాల్ట్ వేసి గ్రైండ్ చేయండి. తర్వాత కొత్తిమీరను కూడా వేసి కడిగేసి కొత్తిమీరని వేసి అది కూడా గ్రైండ్ చేయండి. ఇది ఇలా రెడీగా పెట్టుకోండి. తర్వాత మన యాపిల్ తురిమి పెట్టుకున్న యాపిల్ ఉంది కదా, దాంట్లో ఈ పేస్ట్ వేసి కలిపేద్దాం. చాలా బాగుంటుందండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మరి బ్రెడ్ మధ్యన ఇది రాసేసుకొని తినడానికి పిల్లలు చాలా ఇష్టపడతారు. మనం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా తింటాం. పుల్ల పుల్లగా తీయగా కారం కారంగా ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం తినే పచ్చళ్ళన్నింటిలోకి డిఫరెంట్ టేస్ట్ కదా. యాపిల్ కమ్మగా తినటమే కాదు, మరి పచ్చడి రూపంలో కూడా. దీన్ని ఇప్పుడు తిరగమాత పడదాం. తిరగమాత కావాల్సిన దినుసులన్నీ తీసుకోండి. తర్వాత కడాయి పెట్టి నూనె పోసి ముందుగా వెల్లుల్లి వేయించండి. వెల్లుల్లి వేయించడం వల్ల ఆ ఫ్లేవర్ నూనెకి అంతా పట్టుద్ది అనమాట, చాలా బాగుంటుంది. తర్వాత మిగిలిన తాలింపు దినుసులన్నీ కూడా యాడ్ చేద్దాం. చక్కగా ఇట్లా వేపేయండి. ఎండుమిర్చి మాత్రం చివరిన వేయించండి, ఎందుకంటే ముందే వేస్తే మాడిపోతుంది. కరివేపాకు కూడా వేశాక మంచి గుమగుమలాడుతూ ఈ తిరగమాత పులుసుకైనా మరి పచ్చడికైనా చాలా ప్రాణం అండి, చాలా బాగుంటుంది. తిరగమాత జాగ్రత్తగా దగ్గరుండి మాడకుండా పెట్టుకోండి, సూపర్ ఉంటుంది. ఇదండి మన యాపిల్ చట్నీ రెడీ అయిపోయింది. మరి మీ ఇష్టం, దీన్ని ఎలా అయినా తినొచ్చు. మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి పద్మక్క పోపులు పెట్టి.